నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మనం ఎక్కడ ఉన్నాం? కాలేజ్ లో. ఏ కాలేజ్? డాక్టర్ సిఎస్ఎన్ కాలేజ్ భీమవరం. భీమవరంతో మామూలు కూడా తెలుసా? అవునా? ఆహా, ఇక్కడ మీ బుల్లెమ్మలు ఉంటాయి, ఇక్కడ మా బుల్లోళ్ళు ఉన్నారు తెలుసా? బుల్లెమ్మలు. సో యువతలు మా బుల్లెమ్మలు రెడీగా ఉన్నారు, అటు మా బుల్లోళ్ళు రెడీగా ఉన్నారు. మరి మొదటి రౌండ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో మొదటి రౌండ్ వచ్చేసి సో నేను కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు క్రేజీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. సో ఈ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, నేను లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందో అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను హోటల్లో తిని 5 రూపాయలు టిప్ ఇచ్చి ఎంజాయ్ చేయమన్నప్పుడు. నా పేరు శ్రీకాంత్. నేను లేకపోతే సమాజం ఏమైపోతుందని ఎప్పుడు అనిపిస్తుంది? బైక్ మీద వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఇచ్చినప్పుడు. అవునా? నిజమా? నువ్వు లేకపోతే ఇంకెవరు లిఫ్ట్ ఇవ్వరు, ఇంకా అంతేనా? ఎవరు? నా పేరు కృష్ణవేణి. నేను లేకపోతే సమాజం ఏమైపోతుందో అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? వర్షం నీళ్లు బావిలో దాచినప్పుడు. నేను లేకపోతే సమాజం ఏమైపోతుందని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? రోజు సిట్టింగ్ చేసి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేనప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీపిక పడుకొని, నువ్వు దీపిక కూర్చున్నా? దీపిక పడుకునేనా? అంటే క్లాస్కి వచ్చి పడుకోవడమే. ముసలిని రోడ్ దాటించినప్పుడు. తగ్గేదేలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, దొంగతనం ఎందుకు చేస్తారు? అది కూడా ఒక జాబే కదా. టీవీలోను పేపర్లోను ఫేమస్ అవడానికి. ఇప్పుడు దొంగతనం చేయాలనుకో, ఏం దొంగతనం చేస్తావు? అబ్బాయిల మనుషులు కానీ అమ్మాయిల మనుషులు కానీ దొంగతనం చేస్తాం. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మనసు దొంగతనం. నాకు ఆ అబ్బాయి నచ్చలేదు. ఈ అబ్బాయి నచ్చాడా? ఈ అబ్బాయి నచ్చాడు. పోయి వీడికే. నీకు నచ్చకపోయినా నాకు నచ్చాడు కదా, చాలా. నాకు నువ్వు నీ కళ్ళతో కాదు, ఆ కళ్ళతో చూడు. ఎవరి కళ్ళతో చూసినా నువ్వు దొంగలాగానే కనిపిస్తావు. నా మనసు దోషం దొంగ కాబట్టి దొంగలా కనిపిస్తున్నాను. మండుతున్నట్టుంది. బాలు దొంగతనం ఎందుకు చేస్తారు? లవర్స్ మెయింటైన్ చేయడానికి. ఏం చెప్పావురా? మంజుష. దొంగతనం ఎందుకు చేస్తారు? మనకు థ్రిల్ రావాలని. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం అనిపిస్తుంది, కానీ మన వాళ్ళు చాలా క్రేజీగా ఆన్సర్లు ఇస్తున్నారు, క్రేజీ క్వశ్చన్లకి కదా. సో నాకు క్వశ్చన్ కన్నా చిన్న టాస్క్ ఇద్దాం అనిపిస్తుంది. అవునవునవును, టాస్క్ ఇద్దాం. ఏం టాస్క్? టాస్క్ చెప్తాను, కానీ ముందు క్వశ్చన్ అడిగేద్దాం, సరేనా? ఓకే, క్వశ్చన్ అడిగి సార్ చెప్తా. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఫస్ట్ టైం గీసిన బొమ్మ ఏంటి? నా పేరు జ్యోతి. నీ పేరు జ్యోతి, నా పక్కన ఉంది కోతి. నువ్వు చిన్నప్పుడు ఫస్ట్ టైం గీసిన బొమ్మ ఏంటి? గుర్రం తోక. మరి లేదంటే రాజేష్. సో నీ చిన్నప్పుడు ఫస్ట్ టైం గీసిన బొమ్మ ఏంటి? చిన్నప్పుడు కదా గుర్తులేదు. బుర్ర తక్కువ ఎదవల్ల. చీకట్లో పిల్లి బొమ్మ. అంటే నువ్వు చీకట్లో గీసావా, చీకట్లో పిల్లి బొమ్మ గీసావా? పిల్లే చీకట్లో ఉంది. కళ్ళు ఒక్కటే గీసావా పోనీ? అవి కనిపించలేదు. పడుకుందా? పడుకుని ఉన్నప్పుడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పేరు తేజ. చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ టైం గీసిన బొమ్మ ఏంటి? మా తాత చుట్ట. ఏం మాట్లాడుతున్నావురా? నీ బాడీ చూస్తుంటే స్ప్రింగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది అబ్బా, నీ బాడీలో. ఉన్నాయి. పెద్ద డాన్సర్ అనిపిస్తుంది అబ్బా. అవునవును కదా, చూసే ఎలా చెప్పేసాను. ఒకసారి డాన్స్ ఎత్తి కింద. సరే డాన్స్ అయితే. మరి అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? నీ టీం లీడర్ ఉంది కదా. ఓకే చేస్తావు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి
సో మన ఆనిముత్యాలు అంటే ఆన్సర్లు చెప్పారు కదా. ఇందాక టాస్క్ అన్నాను కదా. అవును. ఆ టాస్క్ ఇప్పుడు చేసేద్దామా? చేసేద్దాం. చేయాలంటే మరి పార్టిసిపెంట్లు కావాలి కదా. మా తరపు నుంచి ఒక ముగ్గురు వచ్చేస్తారు, రండి. మరి మా టీం నుంచి కూడా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, మరి పిలిచేద్దామా? పిలిచేయి. రండి గైస్. ప్రాపర్టీ వచ్చి ముందు టాస్క్ ఏంటో చెప్పేస్తా, సరేనా? ఓకే. మన క్వశ్చన్ ఏంటి? చిన్నప్పుడు మనం ఫస్ట్ టైం గీసిన బొమ్మ ఏంటి? అవును. సో నేను నా ముందు ఒక ముగ్గురు అబ్బాయిలు నిలబడతారు. ఓకే. ఫస్ట్ తోడు పేపర్ మీద బొమ్మ గీస్తాడు. ఓకే. ఆ వెనకాలోడు ఆ నడ్డి మీద బొమ్మ గీస్తాడు. ఆ వెనకాలోడు ఆ నడ్డి మీద బొమ్మ గీస్తాడు. ఫైనల్ గా నేను ఈ నడ్డి మీద నేను రాస్తాను అన్నమాట. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. సో ఫస్ట్ నేను ఉంటాను, లాస్ట్ లో బొమ్మ గీసేవాడు ఉంటాడు. ఓకే. మధ్యలో నడ్డి మీద దగ్గడే చేస్తామాట. అర్థమైందా? ఓకే. మరి సో నువ్వు మా వాళ్ళకి టాస్క్ ఇస్తున్నావు కదా, నేను మీ వాళ్ళకి టాస్క్ ఇస్తా. సేమ్ అదే ఇస్తా. ఎవరు బాగా చేస్తారో చూద్దాం. గెట్ రెడీ గైస్. గర్ల్స్ పొజిషన్ ప్లీజ్. కమ్. సో టాస్క్ నేను ఇస్తున్నాను కాబట్టి నేను ఒక బొమ్మ గీస్తాను. ఈ బొమ్మ ప్రకారం మీ ముగ్గురు గీయాలి, ఓకేనా? రెడీ? ఏమ్మా నేను నడ్డి మీద ఆల్రెడీ చేస్తున్నట్టు ఏం అర్థం కాదు. మరి ఇలా చూపిస్తారండి నీకు. నా డ్రాయింగ్ అయితే అయిపోయిందా? ఎదులకి ఒకసారి ఈవిడ మనకి టాస్క్ ఇచ్చింది కదా, ఈవిడ గీసిన బొమ్మ ఏంటంటే ఈవిడ ఇచ్చిన బొమ్మ పిట్ట అనుకుంటుంది, కానీ ఇది కాకి రెట్లా ఉంది. చూడండి ఎలా ఉందో చూడండి. హలో, అసలు నాది కాకి రెట్ట అయితే మీ వాళ్ళు ఏం గీసారో వాళ్ళు తగ్గలో చూపిస్తాను. పట్టుకెళ్ళగా చూపించు. అమ్మా ఫస్ట్ అమ్మ ఇలారా, ఇలాగి. ఆవిడ గీసింది పెట్ట, నువ్వేం గీసావు? అలాగే గీసారా? అలాగే ఇక్కడ పెట్టొచ్చింది, మరి ఇక్కడే వచ్చింది. లవ్ సింబల్ ఎందుకు వచ్చింది అంటే ఎవరిని ఊహించుకున్నావు నువ్వు చెప్పు. నువ్వు ఎవరిని ఊహించుకున్నావు చెప్పు. నా కోసమా? ఏదో నువ్వు మాయ మాటలు చెప్పి ఏదేదో చేస్తున్నావు. ఒక్కసారి నేను చూస్తా. చూడు ఎవరు. నేనేం గీసాను, నువ్వేం గీసావు? నువ్వు తన మీద ఏం గీసావో తన నా మీద ఏం గీసిందో నేను అదే గీసా. అవునమ్మా, నువ్వు పెట్ట గీసావు. పెట్ట ఎక్కడికి వస్తుంది? పొలంలోకి వస్తుంది. మరి పొలం ఉండాలి కదా, పెట్ట రావాలంటే. పొలం వేసింది ఇదిగో. బానే కవర్ చేసుకున్నావు అశోక్. ఒక్క నిమిషం, ఇంకొకటి ఉంది చూద్దాం. నువ్వు ఇట్రా అమ్మా. కాదు, ఏంటిది? పక్షులు రావాలంటే పొలాలు పండాలి, పొలాలు పండాక సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకని కేకా. అసలు నేను ఇచ్చిన బొమ్మ ఏంటి, వీళ్ళ గీసిన బొమ్మ ఏంటి అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను, ఓకేనా? సో నేను ఇచ్చిన బొమ్మ ఏంటంటే ఇది. ఓహో, నువ్వు గీసింది ఇదా? ఇది కాకి, నువ్వు గీసింది ఏంటి? పెట్ట. మా వాళ్ళు అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు, అర్థమైందా? అసలు పెట్ట కాదు కదా, పెట్ట కాలు కూడా గీయలేదురా. అవునండి, మీరు కాకి అని చెప్పి పెట్టని గీస్తే మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా. అసలు ఏవేవో గీసారు, సరే గానీ ఓకే. మీ వాళ్ళు ఏదేదో గీసి ఏవేవో చెప్తున్నారు, నువ్వు కూడా బానే కవర్ చేస్తున్నావు. సో మా వాళ్ళు ఎలా గీస్తారు అనేది చూద్దాం. అది ఇప్పుడు చూసుకున్నాం కదా, ఇప్పుడు నేను టాస్క్ ఇస్తున్నారో ఎలా గీస్తారు చూద్దాం. రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? మరి నాది అయిపోయింది అబ్బా, మీది అయిపోయిందా? అయిపోయిందా? నాది అయిపోయింది. మన గంటలకి మన పికాసో వెంటనే గీసేస్తాం. సో నేను గీసిన బొమ్మ ఏంటంటే సత్యశ్రీ, చిచి పిల్లి. ఏం గీసా? పిల్లి. పిల్ల అంటే పిల్లికి చెవులు లేవు అంటే అదేంటది? ఇదేంటానా? చేమా? నిజంగా చేమనా? ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? గండు చేమ. అయ్యి బాబాయ్ కుట్టేద్దాం, వెళ్ళరా పక్కరా. మనోడు ఏం గీసాడు ఇలాగి? ఏంటి నేను ఇచ్చింది ఏంటి? పిల్లి బొమ్మ. నువ్వేం గీసావు అంటే నువ్వు ఎదురుకుండా నిలబడ్డావు కదా, నీ ముఖం చూసి గీసేయాడు అనమాట. చూడు ఎలా ఉందో సత్యశ్రీ, చాలా బాగుంది. సత్యం చేసావు, హత్య. కానీ బాగా ట్రై చేశారు. మీ అందరికి ఒకసారి గట్టిగా
ఈ టాస్క్ లో మా వాళ్ళు బాగా ఆడారు అబ్బా. అబ్బా మా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు తెలుసా. కాకపోతే కొంచెం మా వాళ్ళు ఎక్కువ ఆడారు అంతే కదరా. అంతే. సో 1% మా వాళ్ళు గెలిచారు కాబట్టి మీ వాళ్ళు 1% రన్నర్ అయ్యారు కాబట్టి చిన్న పనిష్మెంట్. అవునా? పోన్లే లేడీస్ కదా గెలిపించేద్దామా? ఓకేనా? పనిష్మెంట్ అయినా ఏదైనా మా వాళ్ళు తగ్గేదేలే తెలుసా. అవునా? ప్రెజెంటింగ్ టు యూ. ఒకసారి తిరగండి అమ్మా. అదిగా ఆహా. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క. గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మరి గేమ్ రౌండ్ ఆడేద్దామా? ఆడేద్దాం. గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ లగెత్రాజాము లగెత్తు. సో గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో లగెత్రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ వచ్చారు. రెడీయా? రెడీయా? మరి గేమ్ ఆడేద్దామా? మరి గేమ్ ఆడాలంటే ఇక్కడ కాదుగా ఫీల్డ్ లోకి వెళ్ళాలి. లెట్స్ గో. లెట్స్ గో. సో ఈ రోజు ఆడుతూ పాడుతూ మనం ఆడబోయే గేమ్ లగెత్రాజాము లగెత్తు. సో టబ్బులో బాల్ ఉన్నాయి కదా, ఈ టబ్బులో తాళ్ళు ఉన్నాయి కదా, ఒక టబ్బులో పూలు ఉన్నాయి కదా. నా టీం నుంచి ఒక్కొక్కరు ఒక్కోసారి వెళ్తారు. ఒక్కొక్కరికి 2 minutes ఇస్తాను అనమాట. అంటే నా టీం కి 4 minutes, అదే విధంగా నీ టీం కూడా 4 minutes. సో అక్కడికి వెళ్ళి కాళ్ళకి తాడు కట్టేసుకుంటారు అనమాట, మధ్యలో బాల్ ఎట్టుకుంటారు అనమాట, చేతిలో బాల్ ఎట్టుకుంటారు అనమాట, నోట్లో ఫ్లవర్ ఎట్టుకుంటారు అనమాట. సో ఇలాగా కంగారులాగా వెళ్ళి ఇలాగా అక్కడెక్కడో టబ్బు చూడు, ఆ టబ్బులో వేసేయాలి అనమాట. మధ్యలో బాల్ పడిపోయింది అనుకో మళ్ళీ ఇక్కడికి వచ్చి బాల్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి. ఓకేనా? సో నా టీం నుంచి ఫస్ట్ కంటెస్టెంట్ రెడీగా ఉన్నాడు. ఆడద్దామా? రెడీ 3 2 1 గో. పూ పడకూడదు. ఇక్కడే అయ్య బాబా. వెళ్ళు. పెట్టుకో. మళ్ళీ ఫస్ట్ నుంచి రా. నువ్వు వెళ్ళు. కాన్సంట్రేట్. ఫాస్ట్ వెళ్ళు. కానీ కంగారులో బలి దూకుతున్నాడు. తొందరగా 3 2 1 టైం అప్. నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. మరి ఆడదామా? ఆడదాం. రెడీ 3 2 1 గో. అబ్బా వెనకరా పెట్టుకో వెళ్ళు. ఆడు. లగెత్రాజాము లగెత్రా గేమ్ లో మా పార్టిసిపెంట్స్ ఎంత కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7. సో మా టీం 7 కలెక్ట్ చేశారు. మా టీం వాళ్ళు
8, 9, 10 అంతకు మించి హలో చేస్తాను. హలో ఓయ్. ముందు ఆడి చూపిమను ఆ తర్వాత ఎన్ని కలెక్ట్ చేశారో ఆడి చూపిస్తావు రా నువ్వు. పద. సో నా టీమ్ లో ఫస్ట్ పర్సన్ రెడీగా ఉన్నాడు. రెడీయా? రెడీ 1 2 3 గో. తీసుకో ఫ్లవర్స్ తీసుకో. స్లోగన్ స్లోగన్ టూ హ్యాండ్స్ దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే దారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని ఊరించే నిశాని ఊపిరిపోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని సో నా టీమ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ అదరగొట్టేడు. సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీయా? రెడీ 3 2 1 గో. ఒరే ఒరే దా 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 దా. పడిపోకే. సో నా టీం వాళ్ళు 4 minutes లో ఎన్ని వేసారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. లగెత్తరా రాజము లగెత్తరా గేమ్ లో మా టీం వాళ్ళు 4 minutes లో 7 కలెక్ట్ చేశారు. ఒరేయ్ మనం ఎన్నిరా? 15 అంటే మనమే విన్నా. మా టీం విన్నర్స్ అయింది కాబట్టి మా టీం వాళ్ళు గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. సో మా రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారు కదా. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గేమ్ అయితే చాలా బాగా ఆడారు కదా. మా ఊళ్ళు బాగా ఆడారు, మీ ఊళ్ళు బాగా ఆడారు. ఈ ఎంటర్టైన్మెంట్ ని ఇంకా ముందుకు వెళ్ళడానికి మన చోటు బుట్టిని పిలిచేద్దాం. పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటో. హిమోక్రోబా గులాబీ జబ్బు. ఓకే గులాబీ నడులు నొప్పి అంట. ఇంకేమున్నాయి చెప్పు నీకు? నరాలు పనిచేస్తున్నాయా? నరాలు బాగా ఎక్కువగా పట్టుకుపోతాయి. ఇతనికి జిలేబీ జబ్బు కూడా వచ్చింది సార్. జిలేబీ టాబ్లెట్ రాసుకోండి. అన్ని రాస్తున్నారు. ఆయన చెబుతున్నాడు సార్ ఏందో. పళ్ళబీకి మాత్రమే ఇటు మేకలు కడుకోతున్నాయి. పళ్ళబీకి మాత్రం మీద ఊళ్ళు లేక కాసేవాళ్ళు మేకల మేక వస్తున్నాడు సార్. అది మేకలు ఉన్నాయి 30 మేకలు దాకా. మరి ఇప్పుడు సార్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయండి ఒకసారి చూద్దాం కండిషన్ ఎట్టుందో. పెద్దగా వద్దు సార్, ఎడం వద్దు. దగ్గర రండి అటు తిరగండి, చుట్టూ తిరగండి అంత చాలు. ఎట్ట పెట్టు సార్. దూరం వెళ్ళకండి సార్. ఒక్క రౌండ్ సార్. తిరుగు రా ఇట్రా. ఒక్క నిమిషం రా ఇట్రా. ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఇటు పెట్టు. నేను అన్నట్టను పెట్టలే సార్. ఇట్లా పెట్టు. మళ్ళీ సార్ వంగునవా? మళ్ళీ లేకు.
పైకి చేతులు టాబ్లెట్లు రాశారా అన్ని రాసా క్లోక్రాత్ చిక్రా అని టాబ్లెట్ రాశాను సార్ దీనికి క్లోక్రాత్ చిక్రా అని టాబ్లెట్ రాశాను సార్ దీనికి దండోరా ఆగాగు చెకోడి రాసావా చెకోడి మినపప్పు చెకోడి మినపప్పు రాసావా ఓకే సార్ ఇప్పుడు అంత కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది సార్ పోయింది మరి పరిస్థితి ఏంది కండిషన్ బాగానే ఉంది అయితే అది రికవరీ సార్ పోయింది కిడ్నీలు నాశనం అయినాయి మూత్రపిండాలు చెడిపోయి మీరు తప్పు పెట్టుకున్నారు మీకు అర్థం కావట్లా సరిగ్గా పెట్టుకుని చూడండి మీరు తప్పు పెట్టుకున్నారు సార్ అనవసరంగా ఆయన భయపెడతారు ఎందుకు మరి నువ్వు ఎందుకు వెళ్తా హాస్పిటల్కి మనకు చేరుతూ ఇది నీకు అంటే ఏంది నీకు ప్రాణం ఎక్కువ లేకపోతే ఎక్కువ హెల్త్ బాగానప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఏం సంపాదిస్తున్నావా బాగానే ఉంది ఆస్తే ఏమన్నా చోటు మోటు ఎంటర్టైన్ చేశారా అసలు మామూలు కదా వాళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అంతే కదా సో ఒకసారి థ్యాంక్ యూ చెప్పేద్దామా థ్యాంక్ యూ చోటు మోటు సో మన స్టూడెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు అంతకు మించి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు ఇలాంటి స్టూడెంట్స్ తో ఇలాంటి సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం Stay tuned to ETV Plus. This is Ashok. This is Satyashree. Bye bye.